ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా జట్టు విజయాన్ని దక్కించుకుంది. దక్షిణాఫ్రికా ఈ ఫైనల్ మ్యాచ్లో గెలుస్తుందని ఎవరికీ నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో మార్కరం సూపర్ హీరో అవతారమెత్తి పట్టు వదలని విక్రమార్కుల్లా సెంచరీ సాధించి ఆస్ట్రేలియాను ఉత్త చేతులతో ఇంటికి పంపించాడు. ఇక బౌమా అయితే గాయంతో బాధపడుతున్నా కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లను తన బ్యాటింగ్తో బావురుమనిపించాడు. దీంతో కమ్మిన్స్ సేన కామ్గా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవలసి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టెస్ట్ మ్యాచ్లో పరిస్థితులు చాలా త్వరగా మారిపోతూ ఉంటాయి. అందుకు తగినట్టు మనం రూపాంతరం చేసుకోవాలి, లేదంటే ఓటమి పాలవుతాము. ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. మేము మొదటి ఇన్నింగ్స్లో బాగా ఆడాం. వాళ్ల మొదటి ఇన్నింగ్స్లో వారిని త్వరగా అవుట్ కూడా చేశాం. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో కూడా మంచిగా బ్యాటింగ్ చేశాం. కానీ దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్లో ఒకే ఒక భాగస్వామ్యంతో మొత్తం మ్యాచ్ గతిని మార్చేసింది. 2 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా మంచి మ్యాచ్ ఆడిన తర్వాత ఈ ఫైనల్స్కు చేరాం. కానీ ఈ ఫైనల్ మ్యాచ్లో అదే ఆట తీరుని ప్రదర్శించలేకపోయాం. 3వ రోజు నుంచి పిచ్ అనూహ్యంగా మారిపోయింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇక మా జట్టు స్పిన్నర్ లయన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక మార్కరం అయితే అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అతడి బ్యాటింగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఛాంపియన్స్ అవడానికి దక్షిణాఫ్రికాకు అన్ని అర్హతలు ఉన్నాయి. వారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఒత్తిడి సమయంలో అద్భుతంగా ఆడారు. ఏదేమైనప్పటికీ నాకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అదొక అద్భుతం. అమోఘమైన క్రికెట్కు టెస్టు క్రికెట్ అసలైన నిర్వచనం అంటూ కమిన్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.